అరే ఏం సినిమారా ఇది? ఎలాంటి సినిమా చూద్దాం అనుకున్నారా? మా లాస్ట్ క్లైమాక్స్ 15 minutes నేను లిటరల్లీ సీటుకి ఇలా కూర్చున్నా. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. చచ్చిపోయాను, ఇంకా కోమాకి వెళ్ళిపోతున్నా ఆల్మోస్ట్. తర్వాత అమ్మయ్యా అనే ఫీలింగ్ వచ్చింది. సప్తసాగర్ దాచేలో చాలా గుర్తొచ్చింది ఆ కపుల్. వాళ్ళిద్దరూ నేను ఫస్ట్ హాఫ్లో అంత ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు, ఆ సాంగ్ రాగానే సోదనుకున్నా. బట్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న లవ్, ఆ ఎమోషన్ చాలా ప్యూర్గా ఉంది. అండ్ ఒకవేళ మారి సెల్వరాజ్ బైసన్ మూవీ స్టోరీని మార్చి ఒక లవ్ స్టోరీగా తీస్తే ఎలాగే ఉంటుందేమో. సిరాయి మస్ట్ 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 వాచ్ ఫిలిం. ఒక 1990s 2000 స్టార్టింగ్లో ఆ టైంలో జరిగిన ఒక రియల్ స్టోరీ. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్ ఒక నిజమైన పోలీస్ అంట. అండ్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఫిలిం ఈజ్ ఎ రియల్ స్టోరీ. ఆ అబ్దుల్ అనేవాడు నిజం, ఆ అమ్మాయి అందరూ నిజమే అంట ఎక్సెప్ట్ ద క్లైమాక్స్. బట్ మెయిన్లీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అబ్బా. స్టార్టింగ్లో ఐ రిమెంబర్ లైక్ అబ్దుల్ హోటల్ దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు బస్సులో నుంచి ఇద్దరు పోలీసులు వస్తుంటే ఇటు నుంచి తప్పించుకుందాం అనుకుంటే హీరో సడన్గా ఎంట్రీ ఇస్తాడు. తక్కువ ఒక బీజం ఇచ్చాడు జస్టిన్ ప్రభాకర్. మ్యాడ్ ఉంది అసలు. ఐఎమ్ ఇన్ టు దట్ అసలు. ఎందుకంటే క్యారెక్టర్స్ దగ్గర నుంచి ఆ ఊర్లో జరిగే ఆ రైట్స్, ఆ ఊర్లో జరిగే ఆ గొడవలు, ఆ ఊర్లో జరిగే క్యాస్ట్, ఆ డిస్క్రిమినేషన్ అవన్నీ అండర్లైన్గా వెళ్తున్నాయి. బట్ మేజర్గా సినిమాకు ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంది. అండ్ ఈవెన్ ఆ హిందూ ముస్లిం రయట్స్, ఆ జైల్ షిఫ్టింగ్, ఈ సీన్స్ కూడా కథని ముందుకు నడిపించేలాగే ఉన్నాయి తప్ప ఏదో డైరెక్టర్ వచ్చి హిందూ ముస్లిం ఆల్ సేమ్ ఈ సొల్లంతా చెప్పలేదు. ద వే దిస్ ఫిలిం వాజ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ ఈజ్ వెరీ వెరీ గ్రేట్. మెయిన్ కోర్ట్ రూమ్ డ్రామా లాగా సమ్వేర్ కొంచెం కోర్ట్ లాగా అనిపించింది. బట్ స్టోరీ కోర్ అదైనా దిస్ ఫిలిం ఇస్ వెరీ వెరీ గుడ్ టు వాచ్. అండ్ ఈ వారం మీరు మూవీ అసలు మిస్ అవ్వకండి. ఫ్యామిలీ వాచ్ కుమ్మేయండి.